హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆల్రెడీ మనం ఎస్ఎస్సి సిజిఎల్ ప్రీవియస్ ఇయర్ పేపర్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం కదండి. దాంట్లో భాగంగా మనం ఆల్రెడీ థర్డ్ పేపర్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో జనరల్ అవేర్నెస్ టాపిక్ కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం రీజనింగ్స్ టాపిక్ అయితే స్టార్ట్ చేసుకోవడం జరిగింది. దాంట్లో ఫస్ట్ 25 బిట్స్ అయితే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు నెక్స్ట్ 25 బిట్స్ అనేది చూద్దామండి. సో ఇప్పుడు మనం చూద్దాం. సో 26th క్వశ్చన్ అండి. ఇక్కడ చూస్తే how many minutes does it take Roshan to type y words if his regular speed of typing is x words per minute? సో ఒక మినిట్కి ఎక్స్ వర్డ్స్ టైప్ చేస్తున్నాడు అంటండి. సో ఒక వర్డ్కి అప్పుడు సో వన్ వర్డ్ 1/x అవుతుంది కాబట్టి సో మనకి y వర్డ్స్ అనేవి y/x అనేది అవుతుంది కాబట్టి మనకి y/x అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో మనకి 1 మినిట్కి ఎక్స్ వర్డ్స్ అన్నారు. సో 1 వర్డ్ అనేది 1/x మినిట్లో తను కంప్లీట్ చేయగలుగుతాడు. అంటే మనకి y వర్డ్స్ అనేవి y/x టైంలో కంప్లీట్ చేయగలుగుతాడు కాబట్టి మనకి ఆన్సర్ అనేది y/x అవుతుంది. సో 26th ఆన్సర్ బి y/x. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 27. సెలెక్ట్ ద కరెక్టెడ్ కాంబినేషన్ మ్యాథమెటికల్ సైన్స్ టు రీప్లేస్ స్టార్ సైన్ అండ్ టు బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్స్. సో మనం ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసుకొని చూడాలండి. సో మనం ఇప్పుడు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకొని చూస్తే మనకు ఆప్షన్ అనేది వస్తుంది. సో నేను డి ఆప్షన్ అయితే వెరిఫై చేస్తున్నానండి. సో నేను ఆల్రెడీ చేశాను అది. సో మనకి మీరు డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తున్నాను. సో డి ఆప్షన్ వెరిఫై చేస్తే మనకి 8 + 7 × 4 - 3 × 4. సో మనకి అట్లా చేస్తే మనకి 8 + 28 - 12. సో ఇక్కడ మనకి చూస్తే మనకి 7 × 4 = 28 - 12 అవుతుంది. సో అది ఈజ్ ఈక్వల్ టు 24 కాదా చూడాలి. సో ఇక్కడ చూస్తే మనకి 36, ఈ కాంబినేషన్ 36 - 12 = 24. ఇది సాటిస్ఫై అయింది కాబట్టి మనకి డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ చూస్తే 28. 32/50. 32/50 అంటే మనకి ఇది 0.64 అవుతుంది. సో ప్లస్ 0.008 / 0.3 + 1. ఇక్కడ 7/4 అంటే 7/4 అంటే 1.75 అవుతుంది. సో 1/75 అంటే మొత్తం యాడ్ చేస్తే మనకి ఆన్సర్ అనేది 3.698 అవుతుంది. సో 28కి ఆన్సర్ బి 3.698. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 29. ఇఫ్ 92 × 24 = 58, 16 × 56. సో ఇక్కడ మనకి ఎలా పర్ఫామ్ చేశారంటే మనకి 92 + 24. సో మనకి 116 అవుతుందండి. 116/2 = 58. సో అదేవిధంగా మనకి 16 + 56 అంటే 72. 72/2 అంటే మనకి 36. అదేవిధంగా మనకి 33 + 49 = 82. 82/2 అంటే మనకి 41 అవుతుంది. సో అదేవిధంగా మనకి 32 + 84 అంటే మనకి అది కూడా సేమ్ 116 అవుతుంది. 116/2 అంటే 58 అవుతుంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది 58 అవుతుంది. సో 29 ఆన్సర్ డి 58. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 30. సో ఇక్కడ కూడా ఇది మనం అన్నీ సాల్వ్ చేసుకొని ట్రై చేయాలండి. సో ఇక్కడ ఏంటంటే ఫైండ్ ద రాంగ్ ఐటమ్ అన్నారు. సో మనకి ఇక్కడ మోర్ దాన్ 2 ఆప్షన్స్ అనేవి కరెక్ట్ అవుతున్నాయి కాబట్టి సో మనకి ఆన్సర్ అనేది ఇక్కడ మోర్ దాన్ 2 వస్తున్నాయండి. సో మీరు కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీని ఆన్సర్. సో 30 దానికి మీరు ఆన్సర్ అనేది కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ చూస్తే 31. ఇన్ ఎ సర్టైన్ కోడింగ్ సిస్టమ్ ఈ పర్టికులర్ వర్డ్ అనేది ఇచ్చారు. మీన్స్ ద బ్రౌన్ డాగ్ ఫ్రైటన్ ద క్యాట్. ఈ పర్టికులర్ కోడింగ్ అనేది ఇచ్చారండి. సో మనం అన్ని నీట్గా రాసుకోవాలి అవి. సో ఇక్కడ చూస్తే నేను మీకు ఒక షార్ట్ కట్ లాగా చెప్తాను. ఇక్కడ చూడండి. సో THE అనేది 2 times రిపీట్ అయింది. ఇక్కడ ఈ పర్టికులర్ కోడ్లో మనకి పర్టికులర్ కోడ్లో 1 అనేది 2 times రిపీట్ అయింది. సో 1 అనేది 2 times రిపీట్ అయింది కాబట్టి దా అనేదానికి మనకి 1 అనేది కోడ్ అవుతుంది. సో ఇక్కడ చూస్తే దా అనేదానికి 1 అనేది కోడ్ అవుతుంది. అండ్ అదేవిధంగా మనకి ఆన్సర్లో మనకి దేనికి అడిగారో కోడ్ చూసుకోండి. వాట్ ఈస్ ద కోడ్ ఫర్ డాగ్ వాస్ ఫ్రైటెన్? ద డాగ్ వాస్ ఫ్రైటెన్. సో మనకి ఫస్ట్ అనేది దా. మనం ఆల్రెడీ దాకి వెరిఫికేషన్ అనేది చూసాం కాబట్టి మనకి ఫస్ట్ దాకి 1 అనేది రావాలి. సో మనకి ఆబ్వియస్గా ఈ 2 ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ అయిపోతాయి. సో మనకి నెక్స్ట్ది మనకి ఇక్కడ చూస్తే మనకి 3 అనేది సో ఇక్కడ 3 అనేది డాగ్ ఆల్రెడీ వాళ్ళు సో రెండిట్లో 3 ఉంది కాబట్టి డాగ్ అనే దానికి మనకి ఆల్రెడీ 3 ఉంటుంది. సో 3 ఉంటుంది కాబట్టి సో మనకి ఆల్రెడీ ఆ డాగ్కి 3 మార్క్ చేసుకోండి. సో మనకి ఇక్కడ ఫ్రైటెండ్ అన్నారు. సో ఫ్రైటెండ్ కూడా మనకి 80 ఇచ్చేసారండి. సో మనం ఓన్లీ వాస్ వెరిఫై చేస్తే సరిపోతుంది అనమాట. వాస్ వెరిఫై చేయడం అంటే ఇక్కడ మనకి వాస్ ఎక్కడ ఉందో చూద్దాం. ఇక్కడ చూస్తే మనకి వాస్ అనేది ఇక్కడ చూడండి ద క్యాట్ 7621. ఇక్కడ చూడండి 7621 మనకి ఇక్కడ చూస్తే ద క్యాట్ వాస్ బ్రౌన్ అన్నారు. సో ద క్యాట్ వాస్ బ్రౌన్ అంటే మనకి దా అనేది 1. సో మనకి ఇక్కడ వాస్ ఇంకెక్కడైనా ఉందేమో చూద్దాం దానికి.
సో ఇక్కడ ఎక్కడా లేదండి. సో మనకి ఇక్కడ 4 అనేది ఇచ్చారు. 4 చూస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ డాగ్ ర్యాన్లో మనకి 4 అనేది ఎలిమినేట్ చేసుకోవచ్చు మనం. సో 4 ర్యాన్ అనేది వాస్ లేదు కాబట్టి ఇక్కడ 4 అనేది రాదు మనకి, డిఫాల్ట్గా మనకి 4 అనేది రాదు. సో మనకి ఆబ్వియస్గా 7 అనేది వాస్ అవ్వాలి కాబట్టి మనకి బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇలా ఎలిమినేట్ చేసుకోవడం ద్వారా మనకి ఈ ప్రాబ్లం అనేది చాలా ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. లేకపోతే మనం ప్రతి వర్డ్ క్లాసిఫై చేసుకొని మనం చేయాలంటే చాలా టైం పడుతుంది మనకి. సో ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్లో మనం ఈ ప్రాబ్లం అనేది ఈజీగా సాల్వ్ చేసుకోవాలన్నమాట. సో 31కి ఆన్సర్ అనేది బి అవుతుంది. సో ఇక్కడ మళ్ళీ చెప్తాను, మళ్ళీ చూడండి. ఇక్కడ దా అనేది 2 టైమ్స్ ఇచ్చారు. సో టూ టైమ్స్ రిపీట్ అయిన లెటర్ మనకి లైక్ నెంబర్ ఏంటి అంటే మనకి 1 అనేది రిపీట్ అయింది కాబట్టి 1 అనేది మార్క్ చేసుకుంటాం ఇక్కడ. సో నెక్స్ట్ చూసుకుంటాం. ఇక్కడ ఆల్రెడీ మనం ఆప్షన్స్లో ఈ 2 ఎలిమినేట్ చేసుకున్న తర్వాత మనకి 2 ఆప్షన్స్ మనకు ఉన్నాయి. సో మనకి ఈ 1తో స్టార్ట్ అయ్యి 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో మనకి ఇక్కడ చూస్తే 3, 8 అనేది కామన్గా ఉంది. 3, 8 అనేది కామన్గా ఉంది. సో మనం చూడాల్సిన ఓన్లీ ఆప్షన్ 4 అనమాట. సో 4 అనేది వాస్ ఉంది మనకి. సో వాస్ అనేది ఏ పర్టికులర్ కాంబినేషన్లో ఉందో చూద్దాం. సో ఇక్కడ చూస్తే మీరు ద క్యాట్ వాస్ బ్రౌన్ అనే కాంబినేషన్లో మనకి ఈ పర్టికులర్ వాస్ అనేది ఉంది కాబట్టి మనకి ఇక్కడ 4 ఆర్ 7 రావాలి. సో మనకి ఈ పర్టికులర్ కాంబినేషన్లో మనకి 4 వచ్చిందా లేదా చూద్దాం. 4 అనేది రాలేదు, 7 ఉంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఆబ్వియస్గా బి అవుతుంది. సో 31 ఆన్సర్ బి, 1, 3, 7, 8. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఇప్పుడు 32nd క్వశ్చన్ చూద్దామండి. మనకి ఇక్కడ చూస్తే మనకి డైరెక్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ సెలెక్ట్ ద మిస్సింగ్ నెంబర్ అన్నారు. సో ఇక్కడ చూద్దాం మనం. సో 8 × 3 అండి 24 అవుతుంది. 24 - 4 అనేది 20 అవుతుంది. సో అదేవిధంగా ఇక్కడ చూద్దాం 36 - 5. సో మనకి 31 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో ఇక్కడ సరిపోయింది కాబట్టి మనకి నెక్స్ట్ సీక్వెన్స్కి కూడా మనకి అదే విధంగా రావాలి కాబట్టి సో మనకి ఇక్కడ చూస్తే 7 5s తీసుకోవాలి. 35 - 3 అండి. -3 అంటే మనకి ఆన్సర్ అనేది 32 అవుతుంది కాబట్టి మనకి సో 32. సో బిలో ఆప్షన్ ఉంది కాబట్టి మనకి 32 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ సీక్వెన్స్ అండి. సో మనకి 6 ఈ పర్టికులర్ ఇక్కడ హైయెస్ట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఈ కాంబినేషన్లో చూద్దామండి. మనకి ఇక్కడ చూస్తే మనకి 6 స్క్వేర్ 36, మనకి 2 స్క్వేర్ + 4, 36 + 4 అనేది మనకి ఈ స్క్వేర్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయాలండి. 36 + 4 40. 9 + 16 = 25. అదేవిధంగా మనకి 25 + 49, 25 + 49 74 కాబట్టి మనకి ఆన్సర్ అనేది 74 అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 2 వేస్లో మనకి మనం ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ చేసుకోవచ్చు అండి. చూడండి ఇక్కడ చూస్తే మనకి 6 × 3 18, 10 × 3 30, 8 × 3 24. సో మనకి ఈ పర్టికులర్ సీక్వెన్స్ కన్సిడర్ చేసుకోకపోయినా మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఆర్ ఇంకో మోడల్ కూడా చెప్తాను చూడండి. ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ 2 + 1 = 3, 2 + 1 = 3. అదేవిధంగా మనకి 2 + 2 అంటే 2 టైమ్స్ అనమాట. × 1 × 2 ఇక్కడ మనకి పర్టికులర్ ఆ నెంబర్కి మనకి 2 టైమ్స్ ఆర్ 1 టైమ్ అని మల్టిప్లై చేసుకుంటే మనకి వస్తుంది 1 × 2, 1 × 2. సో మనకి ఇక్కడ చూస్తే 2 + 1 3 అవుతుంది, 2 + 2 4 అవుతుంది. సో ఆ విధంగా చూసుకున్నా మనకి ఇక్కడ చూద్దాం 6 + 2 = 8. అదేవిధంగా మనకి 6 + 4 అంటే 2 × 2 వేసుకోవాలి కాబట్టి 4, అప్పుడు మనకి 10 అవుతుంది. సో అది వచ్చింది. సో అదేవిధంగా ఇక్కడ మనకి ఇక్కడ 18 + 12 = 30 కదా. 18 + 12 = 30 అంటే 6 × 2 12 కాబట్టి సో ఇక్కడ +6 యాడ్ చేసుకోవాలన్నమాట. 18 + 6 = 24. సో మనకి 34కి ఆన్సర్ ఏ అవుతుంది, 24. సో మనకి ఈ ప్రాసెస్ కంటే కూడా మనకి నేను చెప్పిన ఫస్ట్ ప్రాసెస్ చాలా ఈజీగా ఉంది కాబట్టి ఇదే చూసుకోండి. 6 3s 18, 10 3s 30 అండ్ 8 3s 24. మనకి ఇట్లా సాల్వ్ చేసినా 24 వస్తుంది, ఈ విధంగా సాల్వ్ చేసినా మనకి 24 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 35. శాలీ వాక్స్ ఫ్రమ్ పాయింట్ ఏ 4 kilometers టువర్డ్స్ నార్త్. సో నార్త్కి 4 kilometers ట్రావెల్ చేసిందంట. అండ్ టర్న్స్ టు లెఫ్ట్ అంటే మనకి వెస్ట్ సైడ్ అవుతుందండి. సో 3 kilometers అయితే లెఫ్ట్ సైడ్ టర్న్ చేసిందంట. సో దెన్ ఫ్రమ్ దట్ పాయింట్ షీ వాక్ స్ట్రైట్ టు ద స్టార్టింగ్ పాయింట్. సో స్టార్టింగ్ పాయింట్కి స్ట్రైట్గా వచ్చేసిందంట. సో అప్పుడు టోటల్ డిస్టెన్స్ కవర్డ్ బై హర్. సో మనకి ఇక్కడ 4 3 ఉంది కాబట్టి ఇక్కడ మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఫార్ములా వేసుకుంటే మనకి 5 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుందండి. సో మనకి √a² + b². సో మనకి √25 అంటే 5 అవుతుంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది బి అవుతుంది. 35కి ఆన్సర్ బి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 36. One statement is given followed by 2 arguments 1 and 2. You have to consider the statement to be true even if it seems to be at variance from commonly known facts. You are to decide which of the given arguments are definitely be drawn from the given statement. So manaki statement aithe em icharo chuddamandi. Should new universities be established in India?
మనకి న్యూ యూనివర్సిటీస్ అనేవి ఎస్టాబ్లిష్ చేయాలా ఇండియాలో అని అడుగుతున్నారు. సో ఆర్గ్యుమెంట్ 1 ఏందో చూద్దాం. నో, వీ హ్యావ్ టు ఫేస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ హైలీ ఎడ్యుకేటెడ్ బట్ అన్ఎంప్లాయిడ్ యూత్స్. సో మనకి లైక్ అన్ఎంప్లాయిడ్ యూత్స్, అన్ఎంప్లాయ్మెంట్ గురించి అండ్ ప్రాబ్లమ్స్ దాని గురించి అక్కడ డిస్కస్ చేయలేదు కాబట్టి మనం ఎస్టాబ్లిష్ చేయాలా లేదా అని అడుగుతున్నారు. సో మనకి ఆర్గ్యుమెంట్ 1 అనేది కరెక్ట్ అవ్వదండి. సో నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ చూద్దాం. సో ఆర్గ్యుమెంట్ 2, ఎస్ ఇట్ విల్ హెల్ప్ టు అచీవ్ లిటరసీ టార్గెట్. సో మనకి ఇది లిటరసీ టార్గెట్ అచీవ్ అవుతుంది అంటున్నారు కాబట్టి మనకి అది ఆర్గ్యుమెంట్ 2 అనేది స్ట్రాంగ్గా ఉంది కాబట్టి మనకి ఆర్గ్యుమెంట్ 2 అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 37, క్లాస్ ఎక్స్ హ్యాస్ హయ్యర్ ఎన్రోల్మెంట్ దాన్ క్లాస్ వై. సో ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ వై అన్నారు. సో క్లాస్ జెడ్ హ్యాస్ లోవర్ దాన్ వై. సో ఇది లోవర్ అన్నారు కాబట్టి ఎక్స్ గ్రేటర్ దాన్ వై గ్రేటర్ దాన్ జెడ్ అనేది మనకి సాటిస్ఫై అవుతుంది. సో ఇక్కడ చూస్తే మనకి థర్డ్ స్టేట్మెంట్ క్లాస్ ఎక్స్ హ్యాస్ లోవర్ దాన్ జెడ్. సో ఎక్స్ అనేది లోవర్ దాన్ జెడ్ అంటున్నారు. సో ఇప్పుడు చూద్దాం ఇక్కడ ఏమి ఇచ్చారో క్వశ్చన్. ఇన్ ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ. ఫస్ట్ 2 స్టేట్మెంట్స్ ట్రూ అయితే దెన్ థర్డ్ వన్ ఈజ్. ఇప్పుడు మనకి ఈ 2 స్టేట్మెంట్స్ ట్రూ అయితే ఎక్స్ గ్రేటర్ దాన్ వై గ్రేటర్ దాన్ జెడ్ అవుతుంది. సో అప్పుడు ఈ కండిషన్ అనేది తప్పు అవుతుంది కదండి. సో అది ఫాల్స్ అవుతుంది కాబట్టి మనకి 37కి ఆన్సర్ బి అవుతుంది, ఫాల్స్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 38, ఏ మ్యాన్ వాక్స్ టువర్డ్స్ ఈస్ట్ 5 kilometers ఈస్ట్ ట్రావెల్ చేశాడంట. సో నెక్స్ట్ అండ్ దెన్ హీ టేక్స్ ఎ టర్న్ సౌత్ వెస్ట్కి తను 5 kilometers మళ్ళీ సేమ్ 5 kilometers ట్రావెల్ చేశాడంట. హీ అగైన్ టేక్స్ టర్న్స్ టువర్డ్స్ నార్త్ వెస్ట్ మళ్ళీ టర్న్ అయ్యి మనకి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్ళాడు అంటున్నారు. సో మనకి నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తే మనకి 5 kilometers సేమ్ కాబట్టి మనకి ఇది ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్లో ఉందండి. సో మనకి ఇక్కడ చూస్తే విత్ రెస్పెక్ట్ టు ద పాయింట్ ఫ్రమ్ వేర్ హీ స్టార్టెడ్ వేర్ హీ ఈస్ నౌ. సో ఇప్పుడు తను ఎక్కడున్నారు అని అడుగుతున్నారు. సో మనకి తను స్టార్టింగ్ పాయింట్ రీచ్ అయిపోయాడు కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఎట్ ద స్టార్టింగ్ పాయింట్ అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. 38కి సి ఎట్ ద స్టార్టింగ్ పాయింట్. సో 39 చూద్దామండి. 4 పొజిషన్స్ ఆఫ్ ఎ డైస్ ఆర్ గివెన్ బిలో, ఐడెంటిఫై విచ్ నెంబర్ ఈస్ ఆన్ ద ఫేస్ ఆపోజిట్ 6. మనకి 6కి ఆపోజిట్ ఉన్న ఫేస్ ఏదో అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ డిఫరెంట్ అడ్జసెంట్ ఫేస్ ఇచ్చారండి. 3 ఆల్రెడీ 6కి 2, 3, 4, 5. సో 2, 3, 4, 5 అనేవి అడ్జసెంట్ ఫేసెస్ కాబట్టి మనకి ఆపోజిట్ అనేది డెఫినెట్గా 1 అవుతుంది. సో ఆన్సర్ అనేది బి అవుతుంది, 1. సో 39 బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 40, విచ్ అవుట్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫిగర్స్ ABCD కెన్ బి ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ ద పీసెస్ గివెన్ ఇన్ క్వశ్చన్ ఫిగర్. సో మనకి ఈ పీసెస్తో ఏ ఫిగర్ ఫామ్ అవుతుంది అంటున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ పెద్ద సెమీ సర్కిల్ లాగా సెక్టార్ లాగా ఉందండి. సో ఇది మనకి ఫామ్ అవ్వదు. ఇక్కడ కూడా సేమ్ అట్లాగే. సో ఇక్కడ కూడా మనకి చూస్తే మనకి ఇక్కడ చిన్న షేప్లో మనకి 2 సర్కిల్స్ రావాలి, పెద్ద షేప్లో మనకి ఓన్లీ అది అసలు రాకూడదు ఇలా. సో ఇది కూడా రాదు మనకి. సో ఇక్కడ చూస్తే లాస్ట్ ఆప్షన్ చూస్తే మనకి పర్టికులర్గా ఈ ఆప్షన్ అనేది సాటిస్ఫై అవుతుంది. సో మనకి చిన్న లైక్ దీంట్లో ఇది కరెక్ట్గా సరిపోయింది ఇది, అండ్ ఇది చిన్నది సరిపోతుంది, అండ్ ఇక్కడ రెక్టాంగిల్ అండ్ ఇవి 2 కూడా మనకి ఇక్కడ సరిపోతాయి కాబట్టి మనకి ఆన్సర్ అనేది డి అవుతుంది. సో 40కి డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 41, ఇక్కడ చూస్తే హౌ మెనీ ట్రయాంగిల్స్ కెన్ బి ఫైండ్ ఇన్ ద డయాగ్రామ్ బిలో. సో ఇక్కడ చూస్తే మనకి పర్టికులర్ ఇట్లా డ్రా చేసినప్పుడు మనకి ఒక పర్టికులర్ మీడియన్కి మనకి 3 ట్రయాంగిల్స్ అయితే ఫామ్ అవుతాయండి. అలా 3 మీడియన్స్ ఉన్నాయి కాబట్టి 3 × 3, సో మనకి 9 అనేది ఫామ్ అవుతాయి. సో ఈ పర్టికులర్ ఈ 3 కాంబినేషన్స్ కంబైన్ చేయడం వల్ల మనకి ఎక్స్ట్రా ట్రయాంగిల్స్ ఏం ఫామ్ అవుతాయి చూద్దాం. సో 9 అనేది ఫామ్ అయ్యాయి, ప్లస్ మనకి 10, 11, 12, 13, 14, 15 మనకి పర్టికులర్ ట్రయాంగిల్ టోటల్ 16 ట్రయాంగిల్స్ అనేది ఫామ్ అవుతాయి కాబట్టి మనకి ఆన్సర్ అనేది 16 అవుతుంది. సో 41కి ఆన్సర్స్ ఏ 16. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 42, ఇక్కడ చూస్తే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డయాగ్రామ్స్ రిప్రజెంట్స్ ద కరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ కార్నివోర్స్ అనిమల్స్ అండ్ టైగర్స్. ఇక్కడ స్పెల్లింగ్ తప్పండి, టైగర్స్ ఇది. సో మనకి ఏ రిలేషన్ అనేది సాటిస్ఫై అవుతుంది అంటారు. సో టైగర్ ఈస్ ఏ కార్నివోర్స్ అండి. సో కార్నివోర్స్ అండ్ హెర్బివోర్స్ బిలాంగ్స్ టు ఎనిమల్స్ కాబట్టి సో మనకి ఇట్లా 3 సర్కిల్స్ అనేవి ఇన్సైడ్ రావాలి. సో మనకి ఆప్షన్ అనేది సిలో ఉంది కాబట్టి మనకి 42కి ఆన్సర్ సి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ రిప్రజెంట్స్ ఫుడ్, కర్డ్ అండ్ స్పూన్స్. సో మనకి ఫుడ్లో కర్డ్ అనేది ఒక పార్ట్ కాబట్టి మనకి ఫుడ్లో కర్డ్ అనేది వస్తుందండి, అండ్ స్పూన్ అనేది డిఫరెంట్ పార్ట్ కాబట్టి మనకి డిఫరెంట్ క్లాసిఫికేషన్ అయితే అవ్వాలి. సో మనకి థర్డ్లో ఆ క్లాసిఫికేషన్ ఉంది కాబట్టి మనకి 43కి ఆన్సర్ సి అవుతుంది. లైక్ ఒక సర్కిల్ కర్డ్ అండ్ ఫుడ్ అనేది 2 సర్కిల్స్ ఎమర్జ్గా ఉండాలి, అండ్ స్పూన్స్ అనేది సపరేట్ సర్కిల్గా ఉండాలి కాబట్టి మనకి 43కి సి అనేది కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది సి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 44, ఇక్కడ చూస్తే ఇన్ ద గివెన్ ఫిగర్ సర్కిల్ అనేది కల్చరల్ క్లబ్ అన్నారు, ట్రయాంగిల్ స్టాండ్స్ ఫర్ స్పోర్ట్స్ క్లబ్ అండ్ రెక్టాంగిల్ స్టాండ్స్ ఫర్ మ్యూజిక్ క్లబ్. షో హూ ఆర్ ఇన్ మ్యూజిక్ యాజ్ వెల్ యాజ్ కల్చరల్. మనకి మ్యూజిక్ అంటే ఇక్కడ ఏంటండి, మ్యూజిక్ అంటే మనకి
మ్యూజిక్ అంటే రెక్టాంగిల్, సో రెక్టాంగిల్లో ఉండాలి. అండ్ కల్చరల్ క్లబ్ అంటే సర్కిల్లో ఉండాలి. అండ్ రెక్టాంగిల్ సర్కిల్లో ఉండాలి, బట్ మనకి ట్రయాంగిల్లో ఉండకూడదు. అండ్ మనకి ఇక్కడ ఏమన్నారంటే, ఇక్కడ చూసారు మీరు, స్పోర్ట్స్ క్లబ్లో ఉండకూడదు, నాట్ ఇన్ స్పోర్ట్స్ క్లబ్ అన్నారు. స్పోర్ట్స్ క్లబ్కి రిలేటెడ్ అయినటువంటిది మనకి ట్రయాంగిల్ కాబట్టి ట్రయాంగిల్లో ఉండకుండా సర్కిల్ అండ్ రెక్టాంగిల్లో ఉన్న ఆప్షన్ ఏందో చూడాలండి. సో మనకి ట్రయాంగిల్లో ఉండకూడదు. సో ఇక్కడ చూస్తే మనకి ట్రయాంగిల్లో లేకుండా ఓన్లీ సర్కిల్ అండ్ రెక్టాంగిల్లో ఉన్న ఆప్షన్ వచ్చి మనకి డి కాబట్టి మనకి ఆన్సర్ అనేది బి అవుతుంది. సో మనకి 44 ఆన్సర్ బి, డి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో సారీ, డి అంటే మనకి ఆన్సర్ అండి, డి అనేది మనకి బిలో ఉంది కాబట్టి మనకి బి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ అండి, డైరెక్షన్స్ ఇచ్చారు 45 to 46. ఇన్ ద ఫాలోయింగ్ డైరెక్షన్స్ విచ్ ఆన్సర్ ఫిగర్ విల్ కంప్లీట్ ద ప్యాటర్న్ ఇన్ ది క్వశ్చన్ ఫిగర్. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ సర్కిల్ అనేది ఫిల్ అవ్వాలి అండ్ ఈ పర్టికులర్ పార్ట్ అనేది ఇలా రావాలి అండ్ మనకి ఇట్లా రావాలండి. సో ఇట్లా రావాలి కాబట్టి ఆ ఫిగర్ ఏ పర్టికులర్ ప్లేస్లో ఉందో చూద్దాం. సో మనకి ఆ పర్టికులర్ ఫిగర్ అనేది ఇక్కడ చూస్తే మనకి ఈ రెండు ఆప్షన్స్ అవ్వండి. మనకి ఇక్కడ సెమీ సర్కిల్ రాలేదు, ఇక్కడ స్క్వేర్ రాలేదు కాబట్టి మనకి ఈ రెండు ఆప్షన్స్ అనేది కాదు. సో ఇక్కడ చూస్తే మీరు ఇక్కడ మనకి ఇక్కడ సర్కిల్ రావాల్సిన ప్లేస్లో మనకి సెమీ సర్కిల్ లాగా ఇచ్చారు కాబట్టి మనకి ఈ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. మనకి ఆన్సర్ ఓన్లీ సి అవుతుంది. మనకి 45కి ఆన్సర్ సి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 46 చూద్దాం. ఇక్కడ ఏ సీక్వెన్స్ అన్నారు. సో ఇప్పుడు మనకి ఈ రెండు డైరెక్ట్ ఫేస్ చేసుకున్నాయి కాబట్టి మనకి ఇక్కడ కూడా మనకి ఇవి ఫేస్ చేసుకునేటట్టు ఉండాలి అండ్ ఇక్కడ ఈ రెండు డాట్స్ అనేవి ఫేస్ చేసుకునేటట్టు ఉండాలి కాబట్టి మనకి ఆ సాటిస్ఫై అయ్యే ఆప్షన్ ఈ రెండు సాటిస్ఫై అవ్వదు అండ్ ఇది కూడా సాటిస్ఫై అవ్వదు కాబట్టి మనకి ఆన్సర్ అనేది ఏ అవుతుంది. ఆ పర్టికులర్ కండిషన్ సాటిస్ఫై అయ్యే ఆప్షన్ మనకి 46కి ఆన్సర్ ఏ అవుతుంది. సో నెక్స్ట్ అండి 47 చూద్దాం. Which of the following from the given following figure select the one in which the questions figure is hidden or embedded. మనకి ఈ పర్టికులర్ ఫిగర్ అనేది ఎక్కడ ఎంబెడ్ అయ్యింది అని అడుగుతున్నారు. సో మనం ఇక్కడ చూస్తే క్లియర్గా మనకి ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చండి. మనకి బి ఆప్షన్లో మనకి డైరెక్ట్గా ఆ ఫిగర్ అనేది కనిపిస్తుంది కాబట్టి మనకి ఆన్సర్ అనేది 47కి ఆన్సర్ అనేది బి అవుతుంది. సో నెక్స్ట్ అండి 48. So a piece of paper is folded and cut as shown below in the question figures. From the given answer figures indicate how it will appear when opened. సో మనకి పర్టికులర్ కార్నర్స్లో అయితే క్లోజ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ ఇన్ బిట్వీన్ మనకి క్లోజ్ చేసి మనకి పర్టికులర్ యాంగిల్స్తో అయితే కట్ చేయడం జరిగింది. సో మనకి ఇక్కడ కట్ చేసినప్పుడు ఏంటంటే మనకి ఇక్కడ ఇక్కడ సైడ్స్ అనేది కట్ అవుతాయండి. రెక్టాంగిల్ లైక్ ఒక స్క్వైర్ లాగా మనకి కట్ అవ్వడం జరుగుతుంది. సో మనకి అది కట్ చేసిన యాంగిల్ అనేది స్క్వైర్ లాగా అవ్వాలి. సో మనకి ఫోర్ కార్నర్స్ మనకి 4 రావాలి కాబట్టి మనకి 4 కార్నర్స్ అనేవి మనకి కట్ అవ్వేది రావాలి కాబట్టి ఇక్కడ ఎక్కడ వేరే ఆప్షన్లో లేదు, ఓన్లీ బి ఆప్షన్లో మనకి 4 కట్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఇది ఈ పీస్ ఆఫ్ పేపర్ని కట్ చేసిన తర్వాత మనకి ఓపెన్ చేస్తే ఈ పర్టికులర్ ఫిగర్ అనేది వస్తుంది. సో మనకి 48కి ఆన్సర్ అనేది బి అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 49. ఇక్కడ మనకి మిర్రర్ ఇమేజ్ అడుగుతున్నారు. సో ఎంఎన్లో ప్లేస్ చేస్తే లెఫ్ట్ రైట్ అవుతుంది అండ్ రైట్ వచ్చి లెఫ్ట్ అవుతుంది కాబట్టి మనకి టాప్ అండ్ బాటంలో ఏ వేరియేషన్స్ ఉండవండి. సో ఇప్పుడు చూస్తే మనకి ఈ డైరెక్షన్స్ అనేవి చేంజ్ అవ్వాలి. సో చేంజ్ అయ్యేది చూస్తే మనకి ఇక్కడ ప్రింటింగ్ అనేది తప్పు ఉందండి. సో ఈ రెండు ఆప్షన్స్ సిమిలర్గానే ఉన్నాయి, ప్రింటింగ్ అనేది తప్పు ఉంది. ఇక్కడ మనకి చూస్తే షేడెడ్స్ ఇక్కడ ఒకటి లైట్ షేడెడ్ డార్క్ షేడెడ్ అనమాట. ఇక్కడ మనకి ఆ పర్టికులర్ షేడెడ్స్ అనేవి థిక్ లైన్స్, అది అట్లా యాక్చువల్గా క్వశ్చన్ అనేది అలా రావాలి. సో మనకి పైన మనకి క్వశ్చన్లో చూస్తే మనకి పైన అనేది డార్క్ షేడెడ్, కింద కొంచెం లైట్ షేడెడ్. సో అదేవిధంగా మనకి ఆన్సర్లో కూడా రావాలి, అంటే లైన్స్ అవి. సో మనం క్లియర్గా చూస్తే మనకి అవి లైన్ ఫార్మాట్స్ అనమాట, కొంచెం థిక్కర్ లైన్స్ అండ్ లైక్ లైటర్ లైన్స్ అవి. సో మనకి ఆప్షన్ బి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఒకవేళ కంప్లీట్ డార్క్ షేడెడ్ అయితే మనకి బి అండ్ సి అనేవి రెండు ఆప్షన్స్ కరెక్ట్ అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి 58 చూద్దాం. లైక్ మనకి మ్యాట్రిక్స్ ఫామ్ ఇచ్చారు, మనకి క్యాష్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అని అడుగుతున్నారు. సో ఇక్కడ చూస్తే మనకి ఇక్కడ చూద్దామండి, వెరిఫై చేస్తే మనకి 2 3 అంటే మనకి 2 3 అంటే సి అనేది సాటిస్ఫై అవుతుందండి. 2 3 సి. మనకి 1 0 అంటే ఏ అవుతుంది. సో మనకి అది కూడా సాటిస్ఫై అయింది. 8 5 చూడండి, 8 5 చూస్తే మనకి 8 5. సో 8 5. సో ఇక్కడ ఆర్ అండి. సో ఈ ఆప్షన్ అనేది ఎలిమినేట్ చేసేద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ 8 5 అనేది మనకి ఆర్ వచ్చింది కాబట్టి మనకి ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేసేస్తున్నాం. సో 3 4 చూడండి, 3 4 అంటే మనకి 3 4 అంటే సి వచ్చింది కరెక్టే. మనకి 3 2 అంటే ఏ వచ్చింది కరెక్టే. మనకి 6 8 చూడండి, 6 8 ఆర్ వచ్చింది కాబట్టి ఇది కూడా ఆప్షన్ క్యాన్సిల్ అయిపోతుంది. సో నెక్స్ట్ చూద్దామండి 1 2. సో 1 2 సి కరెక్టే. సో 4 3 అంటే ఏ కరెక్టే. 7 6 అంటే ఆర్ ఇక్కడ కూడా కాదు కాబట్టి మనకి థర్డ్ ఆప్షన్ కూడా. సో మనకి 7 6 అనేది ఆర్ వచ్చిందండి ఇక్కడ. సో అది కూడా తప్పు కాబట్టి థర్డ్ ఆప్షన్ కూడా ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ చూద్దాం 4 0 అంటే మనకి 4
0 అంటే సి కరెక్టే. సో నెక్స్ట్ 2 1, 2 1 అంటే మనకి పైన దాంట్లో చూడాలండి మ్యాట్రిక్స్లో 2 1, 2 1 ఏ కరెక్టే. 5 9, సో 5 9 చూడండి 5 9 ఎస్ కరెక్టే. 7 9, 7 9, 7 9 అంటే హెచ్ కరెక్టే. కాబట్టి మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్గా సరిపోతుంది. సో 40 12 21 59 79, సో మనకి ఈ ఆప్షన్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. కాబట్టి ఆన్సర్ అనేది డి అవుతుంది ఆ పర్టికులర్ మ్యాట్రిక్స్కి. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. సో మనం ఈ రోజు అయితే మనం రీజనింగ్ సెక్షన్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగిందండి. సో మళ్ళీ నెక్స్ట్ ఇంగ్లీష్ సెక్షన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి.